స్వాగతం. నేను మీ మానసప్రియ. ఈరోజు వార్తల్లోని ముఖ్యం. బొంతపల్లి పారిశ్రామిక వాడలో నేడు జరిగిన సమ్మె విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నాయని నరసింహారెడ్డి మాట్లాడుతూ మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని ముక్తకంఠంతో స్థానిక సిఐటియు కార్మికులు సమ్మెను విజయవంతం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యూలాండ్ పారిశ్రామిక యూనియన్ వర్కర్స్ శ్రీధర్రావు, వెంకటేష్ గౌడ్, వీరేశం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిఐటియు కార్మికులు యాదగిరి, విఆర్ఏ సంఘం నాయకులు ఎన్ సత్యనారాయణ, హమాలి సంఘం నాయకులు రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమ్మెను జయప్రదం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఈరోజు మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలందరూ కూడా, గ్రామీణ ప్రాంతంలో రైతాంగము, పేదలందరూ కూడా ఈ యొక్క విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు, మొన్న ఇంత పెద్ద కరోనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా పేదలు, కార్మికులు, కష్టజీవులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మొత్తము పార్లమెంటు సమావేశాలు నిర్ణయించి పార్లమెంటులో, రాజ్యసభలో ఈ యొక్క కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను చట్టాల రూపంలో తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టాలను కార్మిక హక్కులను కాలరాసే విధంగా, రైతాంగాన్ని నీరుగార్చే విధంగా, రైతులకు అన్యాయం చేసే విధంగా ఈ చేస్తున్నటువంటి చట్టాలను పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మోడీ బీజేపీ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఎవరు దయాదీక్షణాలతో ఇచ్చినవి కావు. మనకు తెలుసు, స్వాతంత్రం కంటే పూర్వమే ట్రేడ్ యూనియన్ హక్కులు వచ్చినాయి, చట్టాలు వచ్చినాయి. పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు బలం ఉంది కదా అని పార్లమెంటులో తన ఇష్టానుసారంగా ఒక్క కలం పోటుతో కొంతమంది పెట్టుబడిదారులకు కోట్లాది మంది కార్మికులను బానిసలుగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు ఉన్నది. అందుకనే మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, కార్మికులు కన్నెర్ర చేస్తూ ఉన్నారు, కష్టజీవులు కన్నెర్ర చేస్తూ ఉన్నారు, గ్రామీణ పేదలు కన్నెర్ర చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో నీ సంగతి చూస్తామనే పద్ధతిలో ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఇప్పటికి కూడా నువ్వు ఈ యొక్క పెట్టుబడిదారుల కొమ్ము కాస్తా అని చెప్పి అనుకుంటే నీకు గోరి కట్టడం తప్పదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి, అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకుపోవాలి, రాజ్యాంగాన్ని కూని చేస్తూ, పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ నీవు అనుకూలంగా, నీ కొంతమంది అనుకూలంగా ఈరోజు చట్టాలను చేస్తూ ఉన్నావు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నావు, అంబేద్కర్ ఆశయానికి తూట్లు పడుస్తూ ఉన్నావు. ఈరోజు మేము పెద్ద ఎత్తున ఏకకంఠంతో మేము అడుగుతూ ఉన్నాం, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయేటువంటి అందరూ కూడా ఈరోజు ఐక్యంగా ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు, ఉద్యమాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. నీ యొక్క ఆగడాలు సాగవు, నీ పట్టుబడిదారి విధానాలు సాగవు. రాబోయే కాలంలో ప్రజానీకం యొక్క గొంతు విప్పి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మిక చట్టాలను, రైతాంగ చట్టాలను ఏదైతే నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కాపాడుకుంటాం కార్మిక చట్టాలను, కాపాడుకుంటాం కార్మిక చట్టాలను. రక్షించాలి బీజేపీ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, బీజేపీ మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు. సిఐటియు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు జరిగేటువంటి సమ్మెను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కాపాడుకుందాం కార్మిక చట్టాలను, కార్మిక చట్టాలను. మోడీ
కార్మిక వ్యతిరేక విధానాలు, నశించాలి మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు. CITU, కార్మికుల ఐక్యత. పేదలందరూ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జయప్రదంగా జరుగుతూ ఉంది. ఈ సమ్మె ప్రధానంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతూ ఉంది. మనకు తెలుసు, గత నెలలో పార్లమెంటు సమావేశాలు జరిగాయి. ప్రజలందరూ కరోనాతోటి ఇబ్బంది పడుతుంటే, కరోనా సోకి అనేక మంది పేదలు మరణిస్తుంటే లాక్డౌన్ విధించి కోట్లాది మంది కార్మికులకు జీవన ఉపాధిని పోగొట్టి పరిశ్రమలు బంద్ పెట్టి పనులు బందైన పరిస్థితుల్లో ప్రభుత్వము కార్మికులను కష్టజీవులను ఆదుకోకపోగా పార్లమెంటు సమావేశాలు పెట్టి ప్రజలకు కార్మికులకు రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేయడం అనేది జరిగింది. అప్రజాస్వామికంగా రైతాంగాన్ని నిట్టేట ముంచే విధంగా ఈరోజు చట్టాల మార్పు జరిగాయి. అదేవిధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడం జరిగింది. పార్లమెంటులో మనం చూసాం, బలం ఉంది కదా అని బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్కరిని కూడా ఖాతరు చేయకుండా అధికారం అంగబలంతో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎలాంటి ఓటింగ్ పెట్టకుండా చర్చ జరగకుండా పార్లమెంటులో తాను అనుకున్నది కొంతమంది పెట్టుబడిదారులకు అనుకూలంగా ఏదైతే చేయాలని చెప్పి అనుకున్నారో దానికి అనుగుణంగా చట్టాల మార్పు చేయడం జరిగింది. ఈ చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ రైతాంగం, వ్యవసాయ కార్మికులు పంజాబ్, కేరళ, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర అనేక రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి దసరా పండుగ రోజు మోడీ దిష్టి బొమ్మలు తలగబెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రైతాంగాన్ని నట్టేట ముంచి మధ్య దళారుల వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు రైతులను కూడా ముంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు, కార్మికులు వెంటనే కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలని 44 చట్టాలని 4 కోట్ల కింద తీసుకొస్తూ ఈ రోజు బానిసలుగా మార్చేటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు లాక్డౌన్ కరోనా నేపథ్యంలో అనేక మంది ఆకలి సాగులు చేస్తూ ఉంటే, జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆర్థికంగా దేశం క్షుణించిపోతూ ఉంటే, కుంగిపోతూ ఉంటే, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటే, కానీ అంబానీ ఆస్తులు పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రపంచంలో 4వ అతిపెద్ద కుబేరుడిగా ఈ రోజు అంబానీ ఏ విధంగా ముందుకొస్తుండో మనం చూడాలి. అంటే ఒకవైపు ప్రజలు నష్టాల్లో ఉంటే, దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే, కానీ పెట్టుబడిదారులకు మాత్రం లాభాలు వస్తూ ఉన్నాయి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ప్రభుత్వం వాళ్ళ కోసము ఈరోజు పనిచేస్తున్నది. అంతేకాదు, ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని చూయించి వాళ్ళకు వస్తున్నటువంటి వసతులను చూసి అట్లాంటి వసతులు మాకు కావాలని చెప్పి కొట్లాడేటువంటి కార్మిక వర్గానికి ఆ వసతులు లేకుండా చేయడం కోసం ప్రభుత్వ రంగాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రైల్వేని ప్రైవేటీకరణ చేశారు, బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేశారు, ఈరోజు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు, బిహెచ్ఎల్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, మన రక్షణ రంగాన్ని కూడా వదలకుండా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు, పొద్దున లేస్తే బీజేపీ మోడీ ఏం మాట్లాడతారు, దేశభక్తి గురించి మాట్లాడతారు. మా అంత దేశభక్తులు లేరు, ఈ భారతదేశాన్ని కాపాడేది మేమే అని చెప్పి చెప్తుంటారు. కానీ ఈ దేశభక్తులైనటువంటి వీళ్ళు ప్రజాధనాన్ని, ఈ యొక్క భారతదేశ ఆస్తులను మొత్తం కొంతమంది పెట్టుబడిదారులకు అప్పచెప్తా ఉన్నారు. ఇదా దేశభక్తి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దేశభక్తి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని రక్షించాలి,
ఆదుకోవాలి, ప్రజల కష్ట సుఖాలని చూసుకోవాలి. కానీ ఇవి ఏమీ పట్టించుకోకుండా దేశభక్తులమని చెప్తూ దేశ ఆస్తులను ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నటువంటి ఈ మోడీ అసలైన దేశద్రోహి అని చెప్పి ఈరోజు మనం చెప్పదలుచుకున్నాం. దేశభక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కార్మికులు, కర్షకులు, కష్టజీవులు, ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెడుతున్నది వీళ్ళు అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం. ఇట్లాంటి కార్మికులని, కష్టజీవులని, కర్షకులని ముంచి కొంతమంది పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దేశ ద్రోహి అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం. అందుకనే నిజంగా దేశభక్తులైతే, ఈ దేశం కోసం మీరు పనిచేస్తున్న వాళ్ళైతే, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి కార్మిక వర్గానికి, కర్షకులకు, మొత్తం కష్టజీవులందరికీ కూడా వాళ్ళకు తిండి, బట్ట, ఈ వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవేమి చేయట్లేదు. కానీ వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చి మోడీని విసిగించుకున్నప్పుడు, మోడీ పట్ల వ్యతిరేకత పెరగంగానే ఏం చెప్తాడు? ఒక 4 అంశాలు మనకు చెప్తాడు. ఇక్కడ చైనాతో యుద్ధం అంటాడు, పాకిస్తాన్తో యుద్ధం అంటాడు, కాశ్మీర్ సమస్య అంటాడు, లేదంటే రామ మందిరం అంటాడు. మరి మనం అందరము దేశభక్తులమే, మనం అందరము హిందువులమే. ఈ దేశంలో ఉన్నటువంటి 100,000 కోట్ల హిందువులు రామ మందిరం గురించి మాట్లాడడం కాదు కదా. ఫస్ట్ కడుపు నిండాలి, కష్టాలు తీరాలి. ఈ రోజు చైనా గురించి మాట్లాడతాడు. చైనా ఎప్పుడైతే యుద్ధం చాలా సార్లు చేసినాం, కానీ అన్ని రాజకీయ పార్టీలు యుద్ధం గురించి చెప్పుకోలే. ఈ రోజు ఎన్నికలు వస్తే యుద్ధం ముచ్చట చెప్తాడు, ఈ రోజు ఎన్నికలు వస్తే పాకిస్తాన్ ముచ్చట చెప్తాడు, ఈ రోజు ఎన్నికలు వస్తే కాశ్మీర్ ముచ్చట చెప్తారు. అయ్యా, ఇవన్నీ కూడా ఈ రోజు వచ్చిన సమస్యలు కాదు, సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సమస్యలు. ఇది ముందుకు తీసుకొచ్చి నువ్వు పబ్బం గడుపుకుంటా ఉన్నావు, నువ్వు దేశభక్తునిగా చెల్లమవుతా ఉన్నావు. ఇది సరైనది కాదు. నిజమైన దేశభక్తులు ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేశభక్తులు అని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అంబేద్కర్ గారి ఆశయం ఏంటి? ఈ రోజు రాజ్యాంగం నిర్మాత, ఈ రోజు రాజ్యాంగాన్ని సమర్పించినటువంటి రోజు. కానీ ఈ రోజు రాజ్యాంగాన్ని తూట్లు పోరుస్తూ ఇప్పుడున్నటువంటి పాలకులు, కానీ ఆ పాపం ఆ పెద్ద ఆయనకు పూలదండ వేసి అంతా మంచిగా చేస్తామని చెప్తారు. కానీ పూలదండ వేసినప్పుడే మంచిగా చెప్తారు, కానీ చేసేదేంటి? ఈ రోజు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా వాళ్ళు రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉన్నారు. అందుకనే అంబేద్కర్ నుంచి మాట్లాడే అర్హత ఈ పాలకులకు లేదు. ఎవరికైనా ఉంది అంటే అది కష్టజీవులకు ఉంది, కార్మికులకు ఉంది, కర్షకులకు ఉంది తప్ప ఈ యొక్క పాలకులకు లేదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకనే మోడీ నువ్వు వెంటనే ఈ యొక్క వ్యతిరేక విధానాలను విరమించుకోవాలి, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలి, రైతాంగ చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలి. లేదంటే దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చి నిన్ను బంగాళాఖాతంలో కలపడం తథ్యమని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. అందుకనే ఈ యొక్క ప్రజా ఆగ్రహాన్ని గురవుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సమ్మెలో ఈ రోజు లక్షలాది మంది, కోట్లాది మంది పాల్గొంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎర్ర జెండా తరపున, అన్ని కార్మిక సంఘాల తరపున జేజేలు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క దేశాన్ని రక్షించేది వాళ్ళే కాబట్టి. అందుకనే ఇక్కడ కూడా పారిశ్రామిక ప్రాంతంలో చాలా మంది కార్మికులు, ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులు కష్టాలను ఎదుర్కొంటా ఉన్నారు, వీఆర్ఏలు కష్టాలను ఎదుర్కొంటా ఉన్నారు, హమాలీలు రోడ్ల మీద బతుకుతా ఉన్నారు. పారిశ్రామిక కార్మికులకు పర్మనెంట్ లేవు, జీతభత్యాలు సరైనవి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఈ సమ్మెలో కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా CIT తరపున జేజేలు పలుకుతా ఉన్నాం, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ఇట్లాంటి పోరాటాలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కడుపు కాలినప్పుడు ఎవరైనా రోడ్డు మీదకి రాక తప్పదు. ఈ రోజు కార్మికుల కడుపు కాలుతా ఉన్నది, కష్టజీవుల కడుపు కాలుతా ఉన్నది, కర్షకుల కడుపు కాలుతా ఉన్నది, ఉద్యోగస్తుల కడుపు కాలుతా ఉన్నది. ఈ మొత్తం యావత్ ప్రజలు మొత్తం కూడా రాబోయే కాలంలో ఈ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా ఎర్ర జెండా బిడ్డలంగా, మనమందరం కార్మిక కర్షకులు అందరం కూడా ఐక్యంగా ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం మీరందరూ సిద్ధం కావాలని చెప్పి ఈ రోజు ఈ పారిశ్రామిక ప్రాంతంలో గత 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో న్యూల్యాండ్ ఎంప్లాయీస్ కావచ్చు, గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, వీఆర్ఏలు, ఇతర హమాలీ సంఘం కార్మికులందరూ కూడా ఇక్కడ కృషి చేసి ఈ యొక్క సమ్మె ప్రభావాన్ని, ఈ సమ్మె యొక్క ఎందుకు సమ్మె చేస్తున్నామనే దాన్ని మొత్తం కార్మికుల్లోకి తీసుకెళ్లడం కోసం కరపత్రాల రూపంలో, పోస్టర్ రూపంలో, బైక్ ర్యాలీ, ఇట్లా అనేక కార్యక్రమాల రూపంలో కార్మిక వర్గానికి తెలియజెప్పడం జరిగింది. వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రెస్ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే నిన్న మొన్న కూడా ప్రెస్లో
రెగ్యులర్గా మన గురించి రాస్తూ ఉన్నారు. వారికి అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి నిన్ననే ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళు కూడా మనకు సహకరించి ఈ బైక్ ర్యాలీకి అన్నిటికీ కూడా సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో జరిగే పోరాటాలకు కూడా అందరూ ఇదే పద్ధతిలో సహకరించి ఉద్యమాల్లోకి రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. నశించాలి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, నశించాలి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, నశించాలి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు. కాపాడుకుంటాం కార్మిక చట్టాలను, కాపాడుకుందాం కార్మిక చట్టాలను. జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఓకే, థ్యాంక్ యూ కామ్రేడ్స్, అందరికీ ధన్యవాదాలు మరోసారి. సంగారెడ్డి జిల్లా గుమ్మడి